టికెట్ల కేటాయింపుపై టీడీపీలో రచ్చ కొనసాగుతోంది. పలువురు మాజీ మంత్రులకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. మాజీ మంత్రి కళా వెంకట్రావు సీటుపై డైలమా ఉంది. గంటాకి చీపురుపల్లి దారి చూపించారు చంద్రబాబు. సీటు రాకపోవడంతో జవహర్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు దేవినేని ఉమా. సర్వేపల్లిలో మరోసారి సోమిరెడ్డికి ఛాన్స్ కష్టమేనా అనిపిస్తోంది. ఇక పీతల సుజాత, ఆలపాటి రాజా సర్దుకుపోవాల్సిందేనేమో అనిపిస్తోంది. కాలం కలిసి రాకపోతే ఎవరైనా సైలెంట్ అయిపోవాల్సింది. ఒకప్పుడు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా ఇప్పుడు మాత్రం లిస్టులో తమ పేరు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. గతంలో ఒక వెలుగు వెలిగి తమ జిల్లాల్లో పెద్ద బాధ్యతలు చూసిన వాళ్ళు సైతం ఇప్పుడు తమకు టికెట్ సంగతి ఏంటి అంటూ వరి అయిపోతున్నారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో అనుకుంటూ కాలం గడుపుతున్నారు. ఎన్నికల రణక్షేత్రం కోసం రెడీ అవుతున్న టీడీపీలోని మాజీ మంత్రులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొందరికి పొత్తులు శాపంగా మారితే సర్వేలు సానుకూలంగా లేవు అంటూ ఇంకొందరికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత అయిన కళా వెంకట్రావు సీటు ఈసారి డైలమాలో ఉంది. టీడీపీలో సీనియర్, చంద్రబాబుకు సన్నిహితుల్లో ఒకరైన ఆయన సీటు పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అంతుబట్టట్లేదు. 2014లో ఎచ్చెర్ల నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. 2019లో మాత్రం చాలామంది సీనియర్ల తరహాలోనే ఓటమి చవిచూశారు. ఈసారి ఆయనకు సీటు ఉంటుందా లేదా అన్నది హాట్ టాపిక్గా ఉంది. 2 జాబితాల్లోనూ ఎచ్చెర్ల సీటు ప్రకటించలేదు టీడీపీ. దీంతో ఆయన స్థానం ఎవరికి ఇస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది. ఇక ఎప్పటికప్పుడు సీటు మారి విజయాన్ని దక్కించుకునే గంటా శ్రీనివాసరావుది ఈసారి వింత పరిస్థితి. ఆయన ఈసారి భీమిలి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ టీడీపీ నాయకత్వం మాత్రం ఆయన ముందు కొత్త ప్రపోజల్ పెట్టింది. విజయనగరం జిల్లాలోని మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకి సూచించారు చంద్రబాబు. అయితే ఇందుకు గంటా సానుకూలంగా లేరు. దీంతో చివరకు గంటా పరిస్థితి ఏమవుతుంది? ఆయన కోరుకున్న సీటు దక్కుతుందా, లేక అధిష్టానం ఆదేశాలకు తగ్గట్టుగా ఆయన చెలో చీపురుపల్లి అంటారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కొవ్వూరు నుంచి టికెట్ ఆశించిన మాజీ మంత్రి జవహర్కు సెకండ్ లిస్టులో షాక్ ఇచ్చింది పార్టీ నాయకత్వం. ఆయన స్థానంలో ముప్పిడి వెంకటేశ్వరరావుకి అవకాశం కల్పించింది. అయితే దీనిపై జవహర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం కరెక్ట్ కాదంటున్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావుది కలుపుకుని వెళ్లే మనస్తత్వం కాదని, ఎప్పటిలాగానే ఒంటరిగానే వెళతారు, ఓటమి పాలవుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జవహర్. జవహర్ నాయకత్వం కావాలి, జవహర్ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు. అనేక సర్వేలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. సర్వేలు అన్నింటిలో కూడా నేనే ముందున్నాను. ఆ సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలుసు, పార్టీకి కూడా తెలుసు. కానీ ఈ నిర్ణయం కేవలం పెత్తందారులు సంతృప్తిపరచడానికి మాత్రమే తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు వెంకటేశ్వరరావు గెలుస్తాడా లేదా అంటే గతంలో వనితను తీసుకొచ్చారు, 26,000 ఓట్లతో ఓడిపోయారు. ఎప్పుడు ఓడిపోయినటువంటి సీటు 26,000తో ఓడిపోతే వాళ్ళ కెపాసిటీ ఏంటో తెలుస్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఓటమి వెంకటేశ్వరరావు చేస్తే దాన్ని జవహర్ మనుషులు చేయలేదని చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళు గెలిపించడానికి లేదు. గతంలో కూడా ఏ నాయకుడిని కలుపుకోకుండా వాళ్ళు ఒంటరి ప్రయాణం చేశారు. ఇప్పుడు కూడా అదే చేయబోతా ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఏంటంటే ప్రజల్ని, కొవ్వూరుని ఈ పెత్తందారి విముక్త కొవ్వూరుగా చేయాలనేది మా సంకల్పం. పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి పీతల సుజాతకు టీడీపీ నాయకత్వం తొలి జాబితాలో షాక్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఆమెకు కాకుండా రోషన్ కుమార్కి ఛాన్స్ ఇచ్చింది. అయితే టీడీపీ నాయకత్వానికి ఇప్పటికీ పీతల సుజాత విధేయురాలిగానే కొనసాగుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి దేవినేని ఉమ సీటు త్రిశంకు స్వర్గంలో పడిపోయింది. ఆయన గతంలో మైలవరం నుంచి పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. కొద్ది రోజుల క్రితం వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. మైలవరం టికెట్పై టీడీపీ ఆయనకు హామీ ఇవ్వడం వల్లే కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు అనే చర్చ జరుగుతోంది. అయితే సీటు తనకే కావాలని దేవినేని ఉమ పట్టుబడుతున్నారు. దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్తో పాటుగా బొమ్మసాని సుబ్బారావు కూడా అదే సీటు కోసం పోటీ పడుతూ ఉండడంతో మైలవరం సీటు కోసం ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. దీంతో చివరి నిమిషం వరకు ఈ సీటు సంగతి తేలేలా కనిపించట్లేదు. ఒకవేళ మైలవరం సీటు దేవినేనికి దక్కకపోతే ఆయనకు టీడీపీ నాయకత్వం మరో స్థానం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఇస్తుందా, లేక మరో రకంగా అవకాశం ఇస్తామని బుజ్జగిస్తుందా అన్నది చూడాలి.